గత ఒక 2 వారాల నుంచి మనము క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన మనము కొద్దిగా జరుగుతున్న కొన్ని సంఘటనలు బట్టి డిస్టర్బ్ కదా మరి కదా we were disturbed by certain things which are happening in our society, very especially in Andhra Pradesh and Telangana, no doubt even in whole India. So things are very, very disturbing, but don't worry, Bible says you will overcome. You will what to chase thoroughly conquer. వ్యక్తిగతంగా యేసు ప్రభువును నమ్ముకున్న మనందరికీ శ్రమలు ఉంటాయంట. కానీ దాని తర్వాత ఒక వాక్యం ఏమని, ఈ లోకంలో అనేక శ్రమలు ఉంటాయి కానీ వాటిని తీస్తారు. You will have many troubles, Jesus said to Raj. You will have many troubles, but be cheerful, be happy, సంతోషించండి. నేను లోకంలో జయించిన ప్రకారం మీరు కూడా లోకాన్ని జయిస్తారు. I have overcome the world, you will also overcome the world. Please turn with me book of Psalms, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం verse 34. We don't have Bibles, you can take Bibles from there. తీసుకున్నాను అక్కడ Bibles. కీర్తనల గ్రంథము Psalms 34. I believe the verse 19. 19వ వచనం ఒకసారి చదువుకుందామండి. 34, 34, 19వ వచనంలో ఒక వాక్యం ఉందండి. అదేంటంటే నేను చదువుతాను, లెట్ మీ రీడ్ అండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. ఈ వాక్యం చదివితే మీకు బాధ అనిపిస్తుంది కదా. నీతిమంతునికి కలుగు ఆపదలు ఏంటంటే ఒకటా రెండా అనేకం కదా. మీకు నిజంగా ప్రభువును వెంబడించే వారికి, నిజంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అని ప్రయత్నం చేసేవారు, వారికి చాలా కష్టాలంట. Many are the troubles of righteous person. చాలా మటుకు ఆ వాక్యం తెలుసుకునే దాని కింద వాక్యం చక్కగా ఉంది. ప్రియులారా ఏమనుంది? వాటన్నిటిలో నుండి యెహోవా వారిని చెప్పండి. ఏమనుంది ప్రియులారా? వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా చెప్తామా? నీతిమంతుడికి బ్రదర్ చాలా కష్టాలు వస్తాయి, బైబిల్లో ఉంది. కానీ ఆ రెండో వాక్యం అయితే చక్కగా రాయబడింది, వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించు. వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించు. ఈ వాక్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకులు, అదెంత సత్యమో వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించు అనే మాటనే అంతే సత్యం. Many are the troubles of righteous people, Raj, but Bible says the Lord will deliver from all of them. పోయిన వారం మనం నేర్చుకున్నది ప్రియులారా, అది ఏంటంటే మనం పోయిన వారం నేర్చుకున్నది, యేసుక్రీస్తు అంటాడు, ఆత్మను చంపి శరీరమును చంపి ఆత్మను చంపని వారిని కొడుకుంటున్న వారికి మీరు ఏం చేయదు, భయపడవద్దు. Don't fear who can kill your body, who cannot kill your soul. Fear rather God who can kill your body and soul into fire, into hell. మీ ఆత్మను మీ శరీరమును నరకంలో వేసే దేవునికి భయపడండి. క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ప్రియుల దేవునికి ఒక్కడికే భయపడాలి. We have to fear God. At the same time, Bible says we have to respect our authorities. మన అధికారులకు మనం లోబడాలి. అవునా కదా? ప్రతి వాడు తన పై అధికారికి లోబడాలా. Every person should subject themselves to higher authorities. ప్రతి ఒక్కరు లోబడాలా. At the same time, దేవునికి మాత్రమే భయపడాలా. దేవుని విషయంలో వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని దేవుని విషయంలో చెప్పినప్పుడు మనం దేవునికి తిరిగి భయపడాలి. ఎందుకంటే వాళ్ళు మన శరీరం మాత్రమే చంపగలుగుతారని యేసుక్రీస్తు అంటాడు. సో కానీ దేవుడు వాక్యం రాయబడిన దేవుడు మాత్రము ఆత్మను శరీరంలో చంపగలిగే ఆయనకే భయపడాలి.
మొత్తం కొత్త నిబంధనలో మొదటిసారి యేసుక్రీస్తు భయపడండి అనే మాట మొదటిసారి చెప్పిన మాట. పాత నిబంధన కాలంలో భయపడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయనకు భయపడండి, ఫియర్ గాడ్, ఫియర్ గాడ్, ఫియర్ గాడ్, భయపడండి, భయపడండి. పాత నిబంధన కాలంలో చాలా స్థలాలలో రాయబడింది భయపడండి అని. కానీ కొత్త నిబంధనలు మొదటిసారి బైబిల్ రాయబడింది దేవుడికి భయపడండి. ఎక్కడ భయపడాలంటే జయంతి ఆత్మను శరీరంను నరకంలో వేసి ఆ దేవుడికి భయపడండి. సో ఈరోజు పోయిన వారం మనం నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు అంటాడు, ప్రజల ముందు నేను క్రీస్తు వాడని ఒప్పుకునే వారిని రేపు తండ్రి ముందు యేసుక్రీస్తు ఈయన నా వాడని ఒప్పుకుంటాడు. మనం ఎవరైనా భయపడి నాకు యేసు ప్రభు వద్దండి, ఎవరు మమ్మల్ని ఫోన్ చేసి వచ్చామని అన్నాం అనుకోండి, రేపు తీర్పు రోజు దేవుడు యేసు ప్రభు అంటాడు, ఎవరు నాకు తెలవదండి. చెప్పాడు కదా పోయిన వారం మనం నేర్చుకున్నాం. నా నిమిత్తము మీ భూములు, మీ యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములను, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించేవారు రేపు పరలోక రాజ్యంలో 100 అంతలు శ్రమలతో పాటు 100 అంతలు పరలోక రాజ్యంలో వాళ్ళు ధనలు సంపాదించుకుంటారు. వాళ్ళకి దేవుడు బహుమానిస్తాడు. ఒక రెట్టు కాదు, గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ 100 folds those who live for my sake. Father, brother, sister, house, land, properties, everything. If they live and follow me, they will receive 100 folds in heaven. And మూడోది మనం పోయిసారి నేర్చుకుంటుందంటే భయపడము, ఎవరు భయపడడం లేదు. అట్ ద సేమ్ టైం మనం ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఈవెన్ మన చర్చ్ లో ఎవరైనా ఒకరు డిసగ్రీ అయితే ఓకే బ్రదర్ అంటారు, అంతేగాని ఈవెన్ చర్చ్ లో ఒకరి మధ్య ఒకరి డిస్కషన్ ఉండకూడదు. ఇలాంటి విషయం ఆర్గ్యుమెంట్ చేయకూడదు కదా. పోయిసారి మనం నేర్చుకున్నాం, ఆర్గ్యుమెంట్స్ విల్ క్రియేట్ quarrels. ఆర్గ్యుమెంట్ చేయడం, మీ దేవుడు కరెక్టా, మా దేవుడు కరెక్టా, ఇది కరెక్టా, దానివల్ల మనకు కలిగేది ఏ విధంగా కలగదంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వేస్ట్. తిమోతికి రాసిన పత్రికలో మొత్తం అదే, తిమోతి ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు, ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల జగడములు పుడతాయి, గొడవలు అవుతాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, కోపం వస్తుంది. మీ దేవుడు కరెక్టా, మా దేవుడు కరెక్టా, నువ్వు చెప్పేది కరెక్టా, నేను కరెక్టా. ప్రియులారా, దానివల్ల అనవసరంగా విశ్వాసం కంటే కోపాలు పెరుగుతాయి, రోషాలు పెరుగుతాయి, ఒకరినొకరు కొట్టుకుంటారు, ఒకరు చంపుకుంటారు. సో మనం కానీ ప్రియులు ఒకవేళ ఎవరైనా మనకు నాన్ క్రిస్టియన్స్ లేకుంటే ఎవరైనా అన్యులు కలిసి ఏదైనా డిస్కషన్ చేయకపోయి ఆర్గ్యుమెంట్స్ అయితే జస్ట్ నెమ్మదిగా నుంచి వెళ్ళిపోవాలా. యేసుక్రీస్తు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు బైబిల్లో? 3 సార్లు మనం చూసాం. యేసుక్రీస్తు తప్పించుకొని పోయాడంట. జీసస్ ఎస్కేప్. తప్పించుకోవడం జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క గుణమంట. తప్పించుకోకుండా ఏం చేస్తావు నువ్వు, నన్ను చంపుతావా అన్నవాళ్ళు మూర్ఖులు అంటారు. సో జ్ఞానంగా, సో మనము ఎట్లున్నంత ప్రియులరా, పావురం వలె నిష్కపటంగా, సర్పం వలె వివేకము కలిగి ఉండాలి. ఎక్కడ ఏం చెప్పాలా, ఎక్కడ ఏం మాట్లాడాలా, అక్కడ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు మనం అక్కడికి వెళ్ళకూడదంట. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, కొద్దిగా ఆపుతాం. గాడ్ విల్ డూ హిస్ ఓన్ వర్క్. దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు. అనవసరంగా ప్రియులరా కదా మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, అది చేసి అనవసరంగా మనం ప్రాణానికి తెచ్చుకోకూడదు. సో మనం జరిగే కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం కాబట్టి నాకు ఒకసారి అనిపిస్తుంది, టీవీలలో ఉండే డిబేట్స్ అన్ని అనవసరంగా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేశారా. ఒక వ్యక్తిని మనం ఒక మంచి సేవకుని కోరుకున్నాం, నిన్న రాత్రి బలంగా అనవసరమైన ఒక న్యూస్ కదా ఇంకొక ఆయన చేశారు. సో ఇవన్నీ వింటున్నప్పుడు ప్రియులరా కొద్దిగా బాధ ఏమంటుంది, బట్ డోంట్ వరీ, బైబిల్ రాయబడింది నీతిమంతులకి కలుగు ఆపదలో అనేక యెహోవా వాటన్నిటి నుండి వారిని దేవుడు ఏ విధంగా తప్పిస్తాడనే టాపిక్ ఈరోజు నేను తీసుకుంటాను ప్రియులరా. యాజ్ ఐ టోల్డ్ యూ, దేవుడు ఏ రకంగా మనల్ని తప్పిస్తాడు. ప్రియులరా, దయచేసి రాజులకు 2వ రాజుల గ్రంథము 2 Kings 19 దేవుడు
తన ప్రజలను ఏ రకంగా తప్పిస్తాడు, ఏ రకంగా కాపాడుతాడు, హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్క్యూ హిస్ పీపుల్, హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు సేవ్ హిస్ పీపుల్ అని మనం చూసినట్లయితే పిల్లరా 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం వర్స్ 35 చదువుతాను, వినండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశారు. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలేబరులై పెట్టిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ లో చదువుతున్నారా లౌడ్లీ? On that night, an angel of Lord, and the angel of Lord went to Assyrian camp. He went to an Assyrian camp And killed 185,000 soldiers. He killed 185,000 soldiers. He killed how many soldiers? 1 lakh? Pratap, how many soldiers? 185,000 soldiers. ఇక్కడ ఏం జరిగిందంటే సార్ గమనించింది. ఇజ్రాయెల్ దేశం మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశానికి కొన్ని బార్డర్ కంట్రీస్ ఉన్నాయి. ఈజిప్ట్, సిరియా, జార్డన్, ఇవన్నీ బార్డర్ కంట్రీస్. ఇరాన్ కొద్దిగా దూరం ఉంటాయి. సో అస్సీరియన్స్ ప్రతిసారి ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ రాజులు పట్టుకొని తీసుకెళ్ళేవారు. అంటే చాలా సార్లు అనవసరంగా వచ్చి ఈ చిన్న దేశం కొట్టడము, వాళ్ళందరినీ చంపడము, రాజులు పట్టుకొని తీసుకెళ్ళడం. అట్లా ఒక రాజు ఆయన గారి ప్లాన్ చేసిండు. ఏమని? ఇజ్రాయెల్ దేశం నుండి ప్రతి ఒక్కరిని నాశనం చేద్దాం. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ ఇజ్రాయెలైట్స్, ఎవ్రీ జూయిష్ పర్సన్. ప్రతి యూదుని నేను చంపాలని ప్లాన్ చేసి 185,000 మంది సైనికులను పంపాడు. బార్డర్ సిరియా మీరు చూస్తే సిరియా ఎక్కడ ఉంటుందండి? ఇజ్రాయెల్ ఇంతే ఉంటుంది, చిన్నగా ఇక్కడ ఇంత పెద్ద దేశం పక్కనే ఉంటుంది అనమాట. సో బార్డర్కి వచ్చారు. దే వాంటెడ్ టు ఎంటర్ అయ్యి మొత్తం యూదులందరినీ చంపాలనుకుంటే వాళ్ళందరూ ఎవరో అదే ఇప్పుడు వెళ్తే ఎవరు కొంతమంది పనులకు వెళ్తారు. సో అందరూ పొద్దున్నే వాళ్ళు వేయకముందు తెల్లారుజామున వెళ్ళి అందరినీ చంపేద్దాం, వీల్ గో ఎర్లీ మార్నింగ్, విల్ డిస్ట్రాయ్ ఎవ్రీబడీ అని చెప్పి ఆ 185,000 మంది ఈ యెరూషలేం బార్డర్ చుట్టూ పడుకున్నారంట. మార్నింగ్ 5 o'clock or 4 o'clock లేచి ఇంటికి అందరినీ చంపుదామని ప్లాన్ చేశారంట ఈ 185,000 మంది. అది దేవునికి తెలిసింది. అరే బాబు, నా ప్రజలను మీరు చంపుతారా? యు ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ మై పీపుల్. ఒకే ఒక దూత, నాట్ 2 angels, ఒకే ఒక దూత. మళ్ళా చదవండి ఆ వాక్యం 35 వచ్చును ఏమనుంది? ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసిన. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలేబరములైంది. On that night, one angel of the Lord went into Assyrian camp and he killed 185,000 soldiers. Early morning, when these people got up, woke up and saw all dead bodies, 185,000 dead bodies. అంత బార్డర్స్ లో దాక్కున్నారంట. పొద్దున్నే పోయి చంపుతాం, పొద్దున్నే అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు అప్పుడు కదా, దేవుడు ఒక దూత మాట్లాడు, ఒకే ఒక దూత పడుకున్న వాళ్ళని ఎప్పుడన్నా అంటే దేవుడు పిల్లరా కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు పంచలేదా, దేవుడు తన ప్రజలను పంపించడా. నాకు ఒకసారి అనిపించేది ఆ ప్రవీణ్ పగడాలను చంపినప్పుడు దేవుడు ఏదైనా సాయం చేసి ఉండొచ్చు కదా, తప్పించి ఉండొచ్చు కదా. ఎందుకో మరి దేవుడు కొన్ని విషయాలలో కానీ కొన్ని విషయాల్లో చూశాడు. ఇక్కడ ఎంతమంది చంపాడంట? 185,000 మంది చంపాడు. వీళ్ళంతా దేవుడికి ప్రజలకు విరోధంగా చంపాలని ప్లాన్ చేశారు. సో ప్రియులారా, మనం ధైర్యపడతాం.
కష్టాలు ఉన్నాయి, చంపేసుకుంటారు. ఆ గవర్నమెంట్ వచ్చారు, ఆ కూటమి వచ్చింది, వీళ్ళు వచ్చారు అని మనం వీళ్ళు కూడా దేవుడు మీకు మీకు ఎంతమందికి తెలుసో లేదో, హిట్లరు ఒకప్పుడు యూదులను అందరినీ చంపేసి బైబిల్ అస్సలు మొత్తం బైబిల్ అంతా ఆయన ప్రామిస్ చేసినట్టు హిట్లర్ చనిపోకముందు, నేను చనిపోకముందు ప్రతి దేశంలో ఉండే ప్రతి బైబిల్ కాల్ చేస్తాను. ఐ విల్ బర్న్ ఆల్ ద బైబిల్స్ ఇన్ ద వరల్డ్. ఐ డోంట్ వాంట్ దిస్ క్రిస్టియానిటీ టు ఎగ్జిస్ట్ ఆర్ దిస్ జూయిష్ పీపుల్ టు ఎగ్జిస్ట్. He killed 60 lakhs people, Jewish people. 60 లక్షల మందిని తప్పిరా. మీరు ఎప్పుడన్నా హాలోకాస్ట్, హిట్లర్ హాలోకాస్ట్ అని కొట్టాడు యూట్యూబ్ లో ఒక 200-300 వీడియోస్ వస్తాయి. ఆయన ఏం చేసేవాడంటే యూదులందరినీ పట్టుకుని ఒక పెద్ద క్యాంపస్ లో వదిలేశాడు. అన్నం లేదు, తిండి లేదు, బాత్రూమ్స్ లేవు, అక్కడే వాళ్ళు తిండి లేక, అక్కడనే నీళ్లు లేక అయిపోయి 3 నెలలు. అప్పుడు కొంతమంది జంతువులు అంతా బట్టలు అయిపోయారు. వాళ్ళ ముఖానికి అవి మాస్కులు పెట్టుకొని ఒక గ్యాస్ వదిలేరంటే, విషపూరితమైన గ్యాస్. దే హ్యాడ్ అ మాస్క్ ఆన్ దేర్ ఫేసెస్, దేర్ నోసెస్ అండ్ గ్యాస్, పాయిజనస్ గ్యాస్. అప్పటికే వాళ్ళ తల మాత్రం పెద్ద ఉండేది, కాళ్ళు చేతులు మొత్తం అయిపోయినాయి. ఆ గ్యాస్ వదిలేసారు, నేర్చుకోవడానికి చనిపోయింది. ఆ వీడియో ఏడుకొస్తుంది. కానీ ఆయన అందరినీ నాశనం చేయగలిగాడా? ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఎంత పవర్ఫుల్ ఉండేది. ఆ దేశం మీదకి ఉంటున్న ఘోరణ భయం. ఆ చుట్టుపక్కల ఉన్న 20-25 ముస్లిం కంట్రీస్ ఏం చేయలేకపోతున్నాయి. ఈరోజు హిట్లర్ వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ప్రింటింగ్ చేస్తున్నారు. హిట్లర్ ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లోనే పెద్ద బైబిల్ ప్రింటింగ్ పెట్టారు. చూస్తే కాదు. సో దే ఆర్ ప్రింటింగ్ ఎవ్రీ డే సమ్ మిలియన్స్ ఆఫ్. నీరో చక్రవర్తి ఉండేవాడు, ఆయన క్రిస్టియన్స్ అందరినీ చంపేద్దామని చెప్పి కదా ఎంతో ప్రయత్నం చేశాడు. దేవుడు పిల్లరా చంపగలిగాడా? ఎంతో ఆయన చేయగలిగాడా? ఎంతో మంది క్రైస్తవులు, యేసుక్రీస్తు శిష్యులు సువార్తను ప్రకటిస్తుంటే అపోస్తల కాలంలో కొంతమంది చూసి, అయ్యో లోకమును తలకిందులు చేసేవారు ఇక్కడిగానే వచ్చారా? When the disciples, they went to different places to preach the gospel. Some people said, the people, those who make the word upside down, did they come here also? Christians ఎవరంటనా ప్రేమగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంటే అనేకులను దేవుడు తెస్తారు. కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తికి కత్తి కాదు దేవుడు. ఆయన వేసాడు. ఇప్పుడు దీనివల్ల మొత్తం పట్ల చాలా మంది పిల్లలు అన్యులు చాలా సాఫ్ట్ అన్యులు ఉన్నారు, కొంతమంది మూర్ఖులు ఉన్నారు. కానీ ఆ మంచి సాఫ్ట్గా ఉన్న అన్యులందరూ ఈ మరణం ద్వారా దేవుని చూపిస్తారు. హల్లెలూయా. మంచోళ్ళు ఉన్నారు, చాలా మంది హిందూస్ లో చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు ఉన్నారు. ఎవడో ఒకళ్ళు 2-3 ఉన్నారు మన టీవీలలో మనం చూస్తుంటాం. కానీ 99% చూసారు. మన గారు ఒకప్పుడు హిందూ బ్యాక్గ్రౌండ్ అలాంటి దయగలిగిన వారు చాలా. ఈ ఇన్సిడెంట్స్ ద్వారా వాళ్ళు చేంజ్, వాళ్ళే దేవుడి దగ్గరికి వస్తారు. 1,85,000 మందిని దేవుడు అర్థం చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు కాపాడాడు. 2 దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీసుకుందాం ప్రియులు. దేవుడు తన ప్రజలను ఏ రకంగా కాపాడుతాడు? Daniel chapter 3 we will see how God protected his children. They are called Hananiah, Mishael and Azariah. Hananiah, Mishael and Azariah. మనం మొత్తం చదవడం కంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. There was a king of Babylon by name called Nebuchadnezzar. బాబిలోన్ దేశంకు రాజైన నెబుకద్నెజర్ అనే వ్యక్తి ఉండేవాడు. He is the first emperor. ఆయన మొదటి చక్రవర్తి.
రాజు అనే వ్యక్తి, రాజు అనేవాడు ఒక దేశాన్ని పరిపాలిస్తాడు కృష్ణయ్య, కానీ చక్రవర్తి అనేవాడు ఎన్నో దేశాలను పరిపాలిస్తాడు. కింగ్ విల్ రూల్ వన్ కంట్రీ, వేర్ ఎంపరర్ విల్ రూల్ మెనీ కంట్రీస్. ఈ రాజుకు ఒక దర్శనం వచ్చిందంట ప్రియులారా. ఆ దర్శనం ఏంటి? ఆయన కలలో ఒక పెద్ద విగ్రహాన్ని చూశాడంట. దాని తల బంగారం, దాని యొక్క గుండెలు, దాని యొక్క ఇది సమస్తము వెండితో ఉన్నదంట. దాని తర్వాత ప్రియులారా ఆ నడుము నుంచి వరకు ఇత్తడితో ఉన్నదంట. దాని తర్వాత ఇనుము ఉన్నదంట. దాని తర్వాత పాదాలు ఇనుము మట్టితో కలిశాయంట. దాని యొక్క కళను ప్రియులారా దానియేలు వివరిస్తాడు. దాని తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఓ రాజు, ఆ బంగారం వల్ల నీవే అనుకుంటే ఆయన చాలా గౌరవంగా ఫీల్ అయ్యి ఒక పెద్ద విగ్రహాన్ని చేసి అందరూ వచ్చి దానికి నమస్కారం చేయగల తెలుసు. మనందరూ కాసుకోవాలి. ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళందరినీ ఎక్కడ వేస్తారు? దిక్కులు ఆగ్నికున్నప్పుడు. బాగా ఊదినప్పుడు, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అని ప్లే చేసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి దానికి నమస్కారం చేస్తున్నారంట. కానీ ఈ ముగ్గురు, అననీయ, మిషాయిల్, అజరాయ, హీబ్రూ నేమ్, కానీ వాళ్ళు ఏం చేశారంట సుప్రియ? వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేయడానికి వాళ్ళ పేర్లు మార్చారట. ఏంటి వాళ్ళ పేర్లు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. దానియేలు పేరు బెల్షస్సార్ అని పెట్టారంట. ఆ రోజుల్లోని ఒక వ్యక్తిని బ్రెయిన్ వాష్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ పేర్లు మార్చేవారు. రెండోది వాళ్ళ లాంగ్వేజ్ నేర్పించేవారు. మూడోది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసేవారట. ఇక్కడ రాజు దగ్గర ఆస్థానంలో మినిమం ఒక 70 మంది ఉన్నారంట. ఆ 70 మందిలో దానియేల్, అననీయ, మిషాయిల్, అజరాయ ఉన్నారంట. వాళ్ళ పేర్లు మార్చేశారు, వాళ్ళ లాంగ్వేజ్ నేర్పించారు, వాళ్ళ తిండి కానీ మారడానికి ప్రయత్నం చేశారు. కానీ దానియేల్ ఏమంటాడంటే, నాకు రాజు తినే ఆహారం వద్దు, నాకు నీళ్లు, వెజిటేబుల్స్ ఇవ్వండి, నార్మల్ ఫుడ్ ఇవ్వండి. I don't want to eat king's food and defile myself. You give me normal water and vegetables. ఎందుకు తెలుసా ప్రియులారా? ఆ రోజులలో రాజులు ఆ యొక్క ప్రియులారా బాబిలోను దేశం రాజులు వాళ్ళు తినే మెయిన్ ఫుడ్ పోర్క్. రెండోది ఆ యొక్క ఫుడ్ వాళ్ళ టేబుల్ మీద రాకముందు వాళ్ళ దేవతలకు నైవేద్యం చేసిన తర్వాత వస్తారు. ఆయన తిన్న తర్వాత మిగిలినంతా ఈ 70 మంది పంపారు. ఈ 70 మందిలో ఈయన ఒకడు ఉన్నాడు, దానియేలు, అననీయ, మిషాయిల్, అజరాయ. ఆయన అంటాడు, వద్దు బాబు, నేను అది తిని నన్ను నేను అపవిత్రపరచుకున్నాను, ద్రాక్షారసం నేను తాగి నన్ను నేను అపవిత్రపరచుకున్నాను. కీర్తన సామెతలు 23లో ప్రియులారా, ద్రాక్షారసం ఎర్రగా తలతలలాడుతున్నప్పుడు దాని వైపు చూడవద్దు, అది చింతగా నీ కడుపులోకి వెళ్ళి కట్ల పాము అని నేను కాటు వేయను, నీ కంటికి విపరీతమైనవి కనబడును. ఎవరికి శ్రమ? ఇది ఎవరికి అనవసరమైన ప్రాబ్లమ్స్? డ్రింక్. సో దాని తెలుసు ప్రియులారా, ఈ మత్తు తాగితే నన్ను నేను అపవిత్రపరుచుకుంటాను, ఆయన తినే ఆ మాంసాలు తింటే నన్ను నేను అపవిత్రపరుచుకుంటాను. లాస్ట్ ప్రియులారా, ఈ ముగ్గురు ఏమన్నారంట? అననీయ, మిషాయిల్, అజరాయ, మేము మాత్రం మీ దేవతలకు ఆ యొక్క విగ్రహాన్ని నమస్కారము చేయాలి. రాజు, ఈ విషయంలో మీకు జవాబు అవసరం లేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. ఒకసారి అదొక వాక్యం చూసుకుందాం. హౌ గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. నో డౌట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దేవుడు తన ప్రజలను ఏ రకంగా కాపాడతాడనే విషయాన్ని మేము ఒకసారి గమనించినట్లయితే 16వ వచనం, 3వ అధ్యాయం 16. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలా చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నికుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించుకును.
అందుకు ప్రియులారా నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహంతో నొందినందున షద్రకు మేషకు అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము భారమైన కనుక దుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞయించారు. సో ప్రియులారా, రాజు కోపం వచ్చింది. వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు, కింగ్, we will not worship your idol, we will not bow down to your idol. Our God is able to deliver us from that fire. ఆయన మా దేవుడు తప్పించుకున్న మేము మాత్రం తిరిగి చూపించము. రాజు కోపం వచ్చిందంట. ఆయన ఆ నిప్పులు ఎన్నిసార్లు వెళ్ళిందంట? 7 అంతలు. 100 degrees ఉన్నదాన్ని ఇప్పుడు ఎంత చేశాడంట? 700 degrees. మీకు తెలుసలేదండి, ఈ ముగ్గురిని పట్టుకొని నిప్పులో వేయడానికి తీసుకెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారంట. వీళ్ళకి ఏం కాలేదు. People, those who wanted to throw these people into the fire, they were burned with that heavy, fire. But వీళ్ళకి ఏం కాలేదంట. వీళ్ళు హాయిగా నిప్పులో తిరుగుతా ఉన్నారంట. వీళ్ళు నిప్పులో ఉంటే ఇంకొక వ్యక్తి తిరుగుతున్నాడంట వారి మధ్య. మరేమ గారు ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు అంట. ఎవరు ఈ 4వ వ్యక్తి? మనుష్య కుమారుడు బాగున్నాడు. ఆయనే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. వాళ్ళ బయటికి తీయండి. లాస్ట్ బయటికి తీశారు. తీస్తే వాళ్ళ మీద ఆ నిప్పు వాసన, లేకపోతే మండి కాలిన వాసన, అది ఏం దేవుడు తన ప్రజలను కాపాడడానికి సమర్థం. ఇశ్రాయేల్ అందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు పీటర్ 185,000 మంది సైనికులతో ఒక దూతని హతమార్చాడంట. Because Raj, when people, this Assyrians, today Assyria is called Syria. ఇప్పుడు ఒకప్పుడు అష్షూరు అనేదాన్ని ఇప్పుడు సిరియా అనే పట్టణంగా పిలువబడుతుంది. ప్రియులారా, ఓన్లీ ఏ ఇస్ గాన్, అదర్వైజ్ అస్సిరియా. సిరియా ఇస్ స్టిల్ దేర్. రెండోది షడ్రక్, మేషక్, అబేద్నెగో, అననీయ, మిషాయెల్, అజరయా. వీళ్ళ ముగ్గురు దేవుడు ఎక్కడి నుంచి తప్పించాడంట? అప్పుడు రాజు అంటాడు, మీ దేవుడే నిజమైన దేవుడే. మూడవది పిల్లరా, దేవుడు ఒక వ్యక్తిని తప్పించాడు. ఇదే అధ్యాయం. ఎవరు ఆ వ్యక్తి? దాని ప్రాబ్లం ఏంటి తెలుసా పిల్లరా? ఇట్ వాస్ వెరీ ఫెయిత్ఫుల్ గవర్నర్. బాబిలోన్ కాలంలో ఆయనే గవర్నరు. మీడో అండ్ పర్షియా ఆ టైంలో ఈయననే గవర్నరు. ఆయన ఆఫీస్ అంతా ఇంత సిన్సియర్గా ఉన్నాడని చెప్పి కదా రాజుకి లేనిపోయి ఇప్పించారంట. They started gossiping, king, they're Jewish people, they don't obey you. They're rebellious people. You try to do one thing, you bring some kind of decree. శాసనం తీసుకురండి. ఏంటి? ఎవరే కానీ వాళ్ళ దేవుళ్ళకు ఒక నెల వరకు పూజలు చేయకూడదు, ప్రార్థనలు చేయకూడదు అని ఒక తీసుకురా. ప్రభా, ఎవరెవరు లోబడతారో నువ్వు చూడు, ఈ యూతులు మాత్రం లోబడాలని చెప్పి కదా దానియేలును మైండ్ లో పెట్టుకుని వాళ్ళు రాజుకు లేనిపోని ఇప్పించారు. 6వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా ఒకసారి. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6. వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, రాజు వద్ద ఎక్కించిన తర్వాత రాజు ఒక నియమాన్ని ప్రియులారా ఏర్పరచాడంట. ఏంటంటే ఆ నియమం ప్రియులారా, చాప్టర్ 6 ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడిండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు
ఆయనను బతిమాలుకున్నట్టు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనను మహానునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడత్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలని. సో ప్రియుల ఇక్కడ జరిగిన విషయము వీళ్ళు వచ్చి రాజు చెప్పారంట. దాన్ని ఏం చేశాడంట ప్రియుల, ఆ రూల్ ప్రకారము ఆయన ప్రేయర్ చేయకుండా దాన్ని ఏం చేశాడంట, యథావిధిగా ఆయన పైకి వెళ్ళి ఆయన యొక్క కిటికీలు యెరూషలేము వైపు తట్టు తిప్పి అది తెరిచి ఆయన ప్రార్థన చేశాడు. రోజుకి ఎన్నిసార్లంట? ఇది చూసిన వాళ్ళు ఎవరైతే ఆయన సాడీలు చెప్పి ఎక్కించారో వీళ్ళు వచ్చి మన రాజు చెప్పారంట ప్రియుల, అయ్యా అయ్యా మీ ఆజ్ఞకు లోబడకుండా ఆయన ప్రార్థన చేశాడు అని ప్రియుల. తర్వాత బైబిల్లో రాయబడింది, దానియేలు తీసుకొచ్చి ఎక్కడ వేశారంట? సింహాల గుహలు. ఆ రోజులలో ఒక సింహం కాదు ప్రియుల, అట్లీస్ట్ 10 మినిమం, మ్యాక్సిమం ఎన్ని మనకు తెలియదు, ఒక 10 మినిమం సింహాలు ఉంటాయంట. బాగా ఆకలి కొట్టాయంట ప్రియుల. అమెరికాలో ఒక రూల్ ఉంది ప్రియుల, ఇప్పుడు తీసేశారు అది. ఎవరన్నా చాలా పెద్ద తప్పు చేస్తే వాడిని ఎలక్ట్రికల్ చైర్ మీద కూర్చోబెట్టి బటన్ నొక్కేవారు, అది షాక్ కొట్టి చనిపోయేవారు. ఇజ్రాయెల్ దేశంలో ఒక రూల్ ఉంటుంది, ఎవరైనా చాలా పెద్ద తప్పు చేస్తే ఎలా చంపేవారు? రాళ్ళతో కొట్టేవారు. మన ఇండియాలో ఒక రూల్ ఉంది ప్రియుల, ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? ఉరిస్తారు. సౌదీ అరేబియాలో ఒక రూల్ ఉంది, ఎవరైనా చాలా ఘోరమైన తప్పు చేస్తే ఖడ్గం తీసుకుని తల నరికేస్తారు. రోమా దేశంలో ఒక రూల్ ఉంది, ఎవరైనా తప్పు చేస్తే సిలువేస్తారు. బాబిలోన్ దేశంలో ఒక రూల్ ఉంది, ఏంటంట ఎవరైనా తప్పు చేస్తే ఎక్కడ వేసేవారంట? సింహాలు. దానికి ముందు విప్పులు వేసాడు. మేబీ ఈ రాజు కీప్ ఆన్ చేంజింగ్ అనమాట, ఆయన పనిష్మెంట్ పడేశారంట ప్రియుల సింహాలు. బైబిల్ సేస్ ఆయన సింహాల బోధం పడేసినంత రాజు రాత్రి నిద్రపోలేదంట, అటు తిరుగుతున్నాడంట. అయ్యో ఇది ఏం జరిగిందయ్యా, అయ్యో నేను ఎందుకు ఆ రాజు ఆయన దాన్ని దానికి లేచాను, దాని కింద ప్రియుల వైద్య ఇంట్లో ఇంకా తెల్లవారు ఉన్నది. అది ఏం జరిగిందో చూద్దాం ప్రియుల. రాజు ఆ గుహ దగ్గరికి వచ్చాడంట ప్రియుల. వచ్చి దానియేలు పిలుస్తూ, ఓ దానియేలు దానియేలు, మీ రాజు మీ దేవుడు 20 చదవండి బ్రదర్, గట్టిగా చదవండి. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుకున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలను జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవుడు తన దూతలను అనిపించి, ఇంకొక మాట చెప్పాలంటే ఈ యొక్క సింహపు నోట్లను కూర్చుని ఎవరంతా? దేవా దూతలు. రాజు వచ్చి అడుగుతున్నాడు, ఓ దానియేలు దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? డిడ్ యువర్ గాడ్ సేవ్ యూ? రాజు అంటాడు, దానియేలు అంటాడా, ఓ రాజా చిరకాలం జీవించుగాక, లాంగ్ లివ్ ద కింగ్, లాంగ్ లివ్ ద కింగ్. రాజా నేనేం పాపం చేయలేదు, నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని నా దేవుడు తెలుసుకుని తన దూతలను పంపించి sent his angels and shut lions' mouths. చూసారా? అంటే
ఇప్పటివరకు కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి, కొంతమంది సేవకులను చంపేశారు. క్రైస్తవులకు ప్రాబ్లం ఉంది, యూదులకు చాలా సఫర్ అయ్యారు. ఒక విషయం చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకుని, ఈ ప్రపంచంలో యూదులు కష్టపడినంత, సఫర్ అయినంత ఎవ్వరు సఫర్ కాలేదు. The most miserable people in the world are Jewish people, Israel, Hebrew. The Raj, they were in Egypt as a servants for 400 years. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశం ఉన్నారు. కానీ ఆ 30 సంవత్సరాలు యోసేపు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నందుకు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయాడో, ఆయన చనిపోయినప్పటి నుంచి వీళ్ళు బయటికి వచ్చే వరకు కరెక్ట్ 400 years అంటారు. బానిసలుగా ఉన్నారంట. దేవర్ ఆల్ స్లేవ్స్. రాజు చాలా టాస్క్ ఇచ్చబడండి, టఫ్ వాళ్ళే మట్టి తీసుకోవాలి, వాళ్ళే ఇటుకలు తయారు చేయాలి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న పెద్ద పెద్ద కట్టడలు ఇలా లేబర్ ద్వారా చేశారంట. 6 లక్షల మంది పురుషులు లేబర్. వాట్ కెన్ యూ కెన్ డూ ఎనీథింగ్ కదా ప్రియులు. తర్వాత ప్రియుల బాబిలోన్ దేశంలో వాళ్ళు 70 సంవత్సరాలు బానిసలు. Assyrians, they persecuted them. Romans persecuted them. మన కాలంలో హిట్లర్, ఇప్పుడు ప్రస్తుతానికి ముస్లిమ్స్ దే ఆర్ అగెయిన్స్ట్. కానీ దేవుడు ఎంత గొప్పడు కదా, కంట్రీని దేవుడు కాపాడుతున్నాడు కదా ఫ్రీగా. దానిలో నేను దేవుడిని కాపాడగలుగుతున్నాను. అవును ప్రభు, అయ్యా నేను నిర్దోషి, నేను ఏం తప్పు చేయలేదు. ఐ వాజ్ వెరీ సిన్సియర్ ఇన్ మై డ్యూటీ. నేను మంచిగా నా పని నేను చేసుకుంటున్నా. నేను ఒక కామెంట్లో చదివాను ప్రియుల, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానియేలు ఇంచుమించు 70 నుంచి 80 సంవత్సరాల వయసు అంట. నుంచి కాపాడు. లాస్ట్ వన్ మోర్ ఇన్సిడెంట్ ప్రియుల, అది ఏంటంటే దేవుడు తన సేవకుడైన పేతురును ఏ విధంగా కాపాడాడు. అపోస్తలుల కార్యములు 12 అధ్యాయం తీసుకున్నాం. ప్లీజ్ టర్న్ విత్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12. See how God protected his servant by name called Peter. Acts of the Apostles, chapter 12. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన దేవుడు మనం విడిపించడానికి సమర్థుడే. Our God can deliver us from any trial or any trouble, any trial. 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును కడుగలతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. అది ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యొక్క అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలి నుండకు 4 చతుష్టైముల సైనికులను అతనిని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుకున్నాను. ఏ రోజు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుంటుండేది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి వచ్చాను, నిలిచాను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు పక్కన కట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడేది. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పును తొడుక్కొని మనం. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనికి చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినది తలెచ్చాను. సో ప్రియులారా, లాస్ట్
దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు పీటర్, బాగా వినండి ప్రియులారా, రాజైన హేరోదు సంఘపు వారిని హింసించి వారు ఒక ఆయనను ఖడ్గంతో చంపించాడు. ఎవరైనా? యోహాను సహోదరుడైన యాకోబు. So brother, Bible says fourth incident, God first saved his people and killed, one angel went and killed 185,000 soldiers. Secondly, God protected and saved from fire. And who are those three people? Ananias, Mishael, Azariah, Shadrach, Meshach and Abednego. The third incident, Brother Raj, God protected whom? Daniel. Daniel was sincere. He was a governor. He was very faithful doing his work. Some people, they spoil king's mind, saying, Lord, these Jewish people are very rebellious people. You sign a decree that nobody should pray to their gods. But whereas Daniel, he went and prayed to his God thrice in a day. Ultimately, they have thrown him in the lion's den. Did lions eat him? No. Saved. God saved. So when king came early morning and said, David, Daniel, is your God, living God, saved you, protected you? He said, yes, Lord, my God, the living God. He knew that I am innocent. He sent in his angel and shut lions' mouths. I am alive, Lord. తర్వాత ఏంటంటే ప్రియులారా, దానిలో బయటికి తెప్పించి ఆయనను ఎవరెవరైతే ఆయన మీద సాక్షులు చెప్పి ఆయన లోపలికి ఎక్కించారో వాళ్ళను, వాళ్ళ భార్యలను ప్లస్ వారి పిల్లలను వేశారంట. వాళ్ళు భూమికి రాకముందే సింహాలు వాళ్ళ ఎముకలు పొడి పొడి చేశారంట గాల్లోనే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం పీటర్, మన వేరేటోళ్ళకు ఎవరికన్నా వాళ్ళు నశించాలా, వాళ్ళు పాడు కావాలని ప్లాన్ చేస్తే అది మనకి ఉరుచుకుంటుంది. వేరేటోళ్ళకు మంచి జరగాలనుకుంటే దేవుడు మనకు మంచి చేస్తాం కదా పిల్లలు. వేరే వాళ్ళ పిల్లలంతా హ్యాపీగా ఉండాలని ఒకసారి ప్రేయర్ చేయండి, మన పిల్లలు హ్యాపీగా ఉంటారు. వేరే వాళ్ళందరూ వీసా దొరకాలని ప్రేయర్ చేయండి, మనకు వీసా దొరుకుద్ది. వేరే వాళ్ళందరికీ మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలని ప్రేయర్ చేయండి, మన పిల్లలకు దేవుడు మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తారు. నేర్చుకున్నదే ఎస్తేరు గ్రంథంలో ప్రియులారా, ఒక వ్యక్తి మొర్దెకాయికి ఒక ఉరికమ్మను సిద్ధపరిచాడు. హామాన్. లాస్ట్ దేవుడు వాట్ డిడ్ డు? హి టర్న్ ద ప్లేట్స్ అప్సైడ్ డౌన్. లాస్ట్ గా హామాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉరికాడేశారు. ఇక్కడ దానిని చంపాలని ప్లాన్ చేశారు. ఎవరెవరైతే ప్లాన్ చేశారో చేసి వాళ్ళందరూ పట్టుకున్నారు. వీళ్ళు చేసిన మూర్ఖత్వాన్ని భార్య పిల్లలు అందరూ దాంట్లో పెట్టారు. సో ఈరోజు ఒక లెసన్ క్లియరా, ఏ అన్యుడి గురించి అయినా, ఏ క్రైస్తవ గురించి అయినా, సంఘంలో ఉండేవారి గురించి అయినా ఎప్పుడు మంచిదే కోరుకుందాం క్లియర్. దేవుడు అలాంటి వాటిని నాకు చాలా బాధ అనిపించింది. న్యూస్ ఆయన అజయ్ బాబు గారిని కోరుకుంటున్నాను. నాకు చాలా ఏడుపు వచ్చేది. మా మిస్సెస్తో చాలా డిస్టర్బ్ అయిపోయినా. నైట్ వచ్చి ఐ వెంట్ ట్యాంక్ బండ్ దగ్గర ఇంట్లో మీటింగ్ వెళ్ళినప్పుడు వస్తుంటే నేను న్యూస్ పెట్టుకుంటే చాలా డిస్టర్బ్ అయిపోయినా. ఆయన పోలీసులు వచ్చి మనకి పోయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన రాలేదంట. ఇప్పుడు ఏంటో ఆయన అది చాలా డిస్టర్బ్ అయినా వినోద్ కాపాడుకోవచ్చు కదా. ఆయన ఒక్కడే చాలా గట్టిగా మాట్లాడుతాడు. తిరిగి కూడా నాకు గుర్తొచ్చు. యాకోబుని చంపేశారు, పేతురు పట్టుకున్నారు. ఆ రోజు ఏమైందంటే ప్రియులారా, ఆ రోజు పస్కా పండుగ కాబట్టి, పులియన రొట్టె కాబట్టి 7 రోజులు పండుగ చేస్తారని పులియన రొట్టె. అదంతా అయిన తర్వాత ఈయన తీసుకురావాలని ఏ రోజు ఆల్రెడీ ప్లాన్ చేసినట్టు ప్రియులారా. కొంతమంది సైనికుల మధ్య చైలు ఎత్తేసి ఈయన జైలు తీసుకెళ్లారంట. ఇక రేపో ఎల్లుండి ఆయన చనిపోతున్నట్టు దానికి ముందు పేతురు ఏం చేస్తున్నాడంట, హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో రేపు ఊరేస్తారు, రేపు చంపేస్తారంటే తప్ప టెన్షన్ ఉంటారా చేసి ఇది హాయిగా నిద్రపోతున్నాడంట. నిద్రపోతున్న దేవుడికి వచ్చి ఆయన కట్టి పేతురు లే అని చెప్పి కదా ఆయన దేవుడు వెళ్ళిన వెంటనే చేయి ఊడిపోయినాయంట. పేతురు లేయమని చెప్పులేసుకో,
బెల్ట్ కట్టుకో, నీ షర్ట్ వేసుకో, షర్ట్ కి వదులుకొని బెల్ట్ తిప్పుకొని చెప్పులు వదులుకొని పడుకున్నాడు. నేను నిద్రపోతున్నాడు. ఇరువైపుల సైనికులు చైన్లు పడుకున్నారు. సైనికులు అంతా ఇదైతే కూర్చోపోయి పట్టుకొని పెట్టుకున్నారు. పేతులు లేచి చిన్నగా చెప్పులు వేసుకొని బెల్ట్ కట్టుకొని షర్ట్ వేసుకొని బయటికి వెళ్తూ ఆయన ఏమనుకుంటున్నాడంట, ఇది నాకు చాలా ఏమో. Maybe he thought, I'm dreaming. ఒక విషయం చెప్పనా, నాకు అట్టే అనిపించింది. మన ఒక సహోదరుని చంపేశారు, యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఆయన కిడ్నాప్ చేశారు. ఇగో హేరో రాజు కిడ్నాప్ చేశాడు, చేసేదని జైలు పెట్టించారు. లాస్ట్ దేవదూత వచ్చి ఆయన ఏం చేశాడంట, విడిపించాడు. ఇదే రాజు 21 ఏం జరిగిందో, నియమింపబడిన దినం రాగా అపోస్తల కార్యములు 12:21 నియమింపబడిన దినం రాగా నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించు, సేమ్ హెరోదండి ఈ మొదటి వచనంలో తల నరికి ఆయన ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమపరచున్న వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. On said day, King Herod, he came with a great appearance. He gave an oration. Everybody clapped and said, "This is not the voice of man; it is the voice of God." Because he did not glorify God, shall we? The angel of God came and smote him. He died with worms. పురుగులు పడి చచ్చిపోయాడంట ప్రియులారా. క్రైస్తవుల మీద దేవుడు నమ్మిన వారి మీద అటాక్ చేసిన ఒక 6 సెంచరీ వరకు దేవుడు ఉండుకోవచ్చు. నువ్వు యాకోబును చంపావు, తాము ఉన్నాడు. ఇప్పుడు యాకోబును చంపినట్టు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అరే బలి చేసినాం అనే లోపల ఇంకొక ఆయన పట్టుకున్నాడు. ఎవరు ఆయన? పేతురు. ఆయన చంపుదామని ప్లాన్ చేస్తే ఆ రోజు ఏదో పండుగ, పబ్లిక్ అంతా వాళ్ళ పనులు బిజుకుంటారు. ఈయన ప్లాన్ ఏంటి, అందరు గ్యాదర్ అయితే వాళ్ళ ముందు చంపుదాం ఈయన. పండుగ వాళ్ళు బిజుకున్నారు. సరే, ఆ పండుగ అయిన వరకు వాళ్ళని జైలు పెట్టామంటే వాళ్ళ జైలు జరిగిన అద్భుతం ఇది. దేవుడు వచ్చాన్ని విడిపించారు. చెప్పులు వేసుకోయా, బెల్ట్ కట్టుకోయా, షిప్ డౌన్ యువర్ షర్ట్ మ్యాన్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పేతురు రెండో పేతురు కాదు, రెండో రాకడ గురించి రెండో పేతురు ఎంత చక్కగా రాశాడు పేతురు. The same king again he was feeling so proud. maybe నాకు తెలిసి ఆయన బర్త్డే అనుకుంటానండి. వచ్చి మంచి డ్రెస్ వేసుకుని మంచి ప్రసంగం చేశాడంట. ప్రసంగం చేసింది ఈయన. ప్రజలందరూ చప్పట్లు కొట్టి ఇది దేవుడి స్వరమే కానీ మానవుడి స్వరం కాదు అన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన మొక్కాడంట. పురుగులు పడి చచ్చిపడిపోయి ముక్కులో నుంచి, నోట్లో నుంచి, కంట్లో నుంచి, చెవుల నుండి పురుగులు. సామాన్యంగా ఒక వ్యక్తి చనిపోతే పాతి పెట్టిన తర్వాత ఇవరా ఒక 8 రోజులు, ఒక 3 days, 5 days, 1 week, 10 days తర్వాత బాడీలో కొద్దిగా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ రావచ్చు. కానీ ఇక్కడ ఇలా కింద పడ్డ వెంటనే పురుగులు వచ్చాయంటే నా బాడీలో. ఇప్పుడు పిల్లలను నా బిడ్డలను నువ్వు చంపుతావా? నన్ను వెంబడించవద్దా? సౌలు గురించి మనందరూ తెలుసుకుంటుంది కదా. ఆయన క్రైస్తవులను హింసించి చంపేవాడంట. స్టీఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు సౌలు ఆడ కూడా అందరూ షర్ట్లు వదిలి ఆయన రాళ్ళతో కొడుతున్నారంట. ఒకరిని రాళ్ళు కొట్టడానికి ఇంతమంది షర్ట్లు వదలరా? ఆ మరణానికి సమ్మతించడా? మంచిగా అన్నట్టు కూడా అదే సౌలుతో దేవుడు మాట్లాడాడు. పౌలుగా మార్చాడు. ఇన్ని రోజుల వరకు క్రైస్తవులకు అగేసుకున్న వ్యక్తిని దేవుడు మార్చాడు. సో మనం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. మన క్రైస్తవులందరికీ దేవుడు రక్షించుకోవాలని. పేతురు చర్చలు చేసినప్పుడు సంఘము ఏది సంఘం అంతా ప్రార్థించింది. ఓ దేవా, ఆల్రెడీ యాకోబును పోగొట్టుకున్నాం. వీ డోంట్ అఫోర్డ్ టు లూజ్ ఈవెన్ పీటర్. వాళ్ళలో పీటర్ నాయకుడు అండి.
తర్వాత సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన మాకు బికెమ్ లిటిల్ మోర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ పిల్లరా అపోస్తల కార్యములు 10 వచనంగా అధ్యాయం వరకు పేతురు పట్టుకుని చంపేద్దామని ప్లాన్ చేశాడు, కానీ దేవుడు కాపాడు. సో పిల్లలను గుర్తుపెట్టుకోండి, గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. మరి ఇన్సిడెంట్స్ మనకి జరిగాయి. మరి యాకోబును చంపేటప్పుడు దేవుడు ఆపిండొచ్చు కదా. యూదా ఉరేసుకున్న తర్వాత ఆయన ప్లేస్ లో మత్తియాస్ అనే ఒక 12వ వ్యక్తిని అపోస్తులుగా ఎదుర్కొన్నారంటే చిట్లేసి ఆయన రాళ్ళతో కొట్టి చంపేశారంట. బైబిల్లో లేదు, కానీ నేను ఒక హిస్టరీ బుక్ లో చదివాను. ఆయన రాళ్ళతో కొట్టి చంపేశారు. కానీ దేవుడు కొంతమంది చూపించారు, కొంతమంది కాపాడి. ఒకసారి పౌలు ఆల్మోస్ట్ రాళ్ళతో కొట్టి ఆయన ఊరిని చచ్చిపోయాడని చెప్పి ఊరు బయటకు ఈడ్చుకొని వచ్చారంట. ఎవ్రీబడి థాట్ ఇస్ డెడ్, ఆయన చనిపోయాడు. లాస్ట్ ఆయన భక్తులకు ఈరోజు 13 పుస్తకాలు మనకున్నాయి. రోమా పత్రిక నుంచి తీతు గ్రంథం వరకు ప్రియులరా ఆయన రాసిన గ్రంథాలే. రోమన్స్, 1 Corinthians, 2 Corinthians, Galatians and Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon. 13 పుస్తకాలు శ్రీగా ఆ పౌలు రాశాడు. ఆరోగ్యాన్ని చచ్చిపోయిందని అందరూ వదిలితే ఈరోజు ప్రార్థన చేసిన ప్రభువా, ఇదిగో ఇక్కడ జరిగిన అద్భుతం జరిగించారు. ఎటు ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాం, యాకోబు చచ్చిపోయాడు, ప్రవీణ్ పగడాల చనిపోయాడు, ఈ 2వ వ్యక్తి పేతురును పట్టుకున్నాను, ఈయన పట్టుకున్నాను, కిడ్నాప్ చేశాడు. ప్రభువా ప్లీజ్ మాకు సాయం చేయండి. మనం ఏం చేయలేదు, కేవలం ప్రార్థన. మన భారతదేశంలో మనం ఫ్రీ వస్తుంది, మనం దేవుని చదువులు కట్టాల ప్రభువా సాయం చేయండి. హల్లెలూయా. మొత్తం ఇజ్రాయెల్ అందరూ నాశనం చేయాలనుకున్నప్పుడు దేవదూతలు పంపి వాళ్ళని నాశనం చేశారు. అననీయ మిషాయేల్ అజ్రాయను నిప్పులు వేసినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడాడు. దానియేలును కక్షపూరితంగా చంపేద్దామని చెప్పి ప్లాన్ చేస్తే దేవుడు వాళ్ళను వాళ్ళ భార్యలను ప్లస్ వాళ్ళ యొక్క పిల్లలను చంపేశాడు. ఇక్కడ యాకోబును చంపించారు, పేతురును పట్టుకున్నారు. పేతురుని చంపుతామన్నప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుని దేవుడితో పంపి మళ్ళా విడిపించాడు. అదే రాజు 3rd day రోజు వచ్చి ఏదో ప్రసంగం చేసే లోపల అందరూ చప్పట్లు ప్రజలు పొగిడారండి, దేవుడు ఈయన చంపాడు అంటే ఏంటి అర్థము? ప్రజలు మనల్ని పొగిడినప్పుడు మనం ఏం చేయాలంట? 2 చేతులు ఎత్తి దేవునికి మహిమ కలుగునుగా కానాలంట. ఆ ప్రజలు మీరు భలే వాడారు అంటే ఏమన్నా మనము దేవునికి మహిమ. మీరు మంచిగా వాక్యం చెప్పారు అన్నప్పుడు మనం ఇమీడియట్ గా దేవునికి మహిమ. ప్రభువా ఐ గివ్ గ్లోరీ, దేవునికి మహిమ అంటే నేను ఇక్కడ నేర్చుకున్నాను మాట. ఎవరిని మనం పొగిడి ఓకే మీరు మంచి వంట చేశారు లేకపోతే ఏదైనా మంచి మనం చెప్పారనుకుంటున్నారా, దేవునికి స్తోత్రం అనాలంట. అవునా, అంత బాగా చెప్పానా, అంత బాగా వాడానా, అంత బాగా ఉండానా అన్నాం అనుకుంటున్నాను కదా, అది గర్వం కిందకి వస్తుందంట. We should be like a mirror, receiving glory from people, reflecting back to God. అర్థం మాదిరి నుండి ప్రజలు మనం పొగిడినప్పుడు అదే మహిమను దేవుని వైపు మనము ఇచ్చినప్పుడు దేవునికి ఎంతో సంతోషం. ఆమేన్. తలవచ్చు ఒక 2 నిమిషాలు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇవాళ నేను రాత్రంతా నాకు చాలా డిస్టర్బింగ్గా ప్రభా ఏంటి ప్రభా ఇలా తక్షణమే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటి? యు టేక్ అదర్ సైడ్ ఆల్సో. నేను ఏ రకంగా తప్పించాను నా ప్రజలను చూడండి. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలు ఉన్నవారిని దేవుడు విడిపించలేదా? యూదులందరినీ చంపేద్దామని ప్లాన్ చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపి 1,85,000 మంది సైనికులను చంపించి వాళ్ళని విడిపించలేదా? ఇవన్నీ నాకు థాట్స్ వచ్చాయండి. నాకు yesterday night I was disturbed by hearing certain news also. And immediately God said, God was speaking to me through the word of God. తలంపులు వస్తాం,
నేను తప్పించిన విషయాలను చెప్పుకోవాలి తెలుసుకో. నీతి మంత్రులు కలుగు ఆపద అనేకులు ఉండవు, కానీ వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించును అన్నారు ప్రభు. ఎస్ ఫాదర్, ఐఎమ్ సారీ, నేను అనుకోకుండా చూపించు. నేను పాస్టర్ని, నేను సంఘ కావాలని వాళ్ళకి జరిగింది నాకు రేపు జరగవచ్చు అన్న థాట్తో నేను దేవుడి సముఖంలో కూర్చున్నాను. ఏం చేయాలి ప్రభావ? దేవుడు నాకు ఇచ్చిన తలంతో నేను ఎన్నో అద్భుతాలు చేసిన అయ్యాను. ఒకసారి ఆలోచించవయ్యా. ఒకటి ప్రాసిక్యూషన్, ఒకటి హింసలు, శ్రమలు మాత్రం ఎందుకు చూసుకుందాం అనుకో. 1,85,000 మంది ఒకే ఒక వ్యక్తి దేవుడితో వెళ్ళి హతమార్చాడు. పొద్దున లేచి చూస్తే ఎక్కడ చూసిన డెడ్ బాడీస్. అవి కాపు కొట్టకుండా యూదులకు ఏదో ఒక పని వీళ్ళందరినీ పాల్పడి అననీయ, మిషాయేల్, అజరాయా దేవుడికి మేము పూజిస్తాం, నమస్కారం చేయాలి. మా దేవుడు విడిపించడానికి సమర్థుడే. ఆయన విడిపించకుండా పర్లేదు, మేము మాత్రం కానీ ఏమంటాడు? రాజు తినే ఆహారం, ఆయన తాగే పానీయం తాగి నన్ను నేను అపవిత్రపరచుకోను. గివ్ మీ ప్రాపర్ వాటర్, గివ్ మీ వెజిటేబుల్స్, మంచి కూరగాయలు ఇవయ్యా, మంచి నీళ్ళు ఇవ్వనప్పుడు పిల్లల అందరికంటే పానీయలే చక్కగా కనపడ్డారు. నేను ఎంతో సిన్సియర్గా ఉండి ఆయన ఆఫీస్లో ఆయన పని చేసుకుంటుంటే కొంతమంది లేనిపోయి చెప్పి రాజు మైండ్ పాడు చేసి ఎవరు ప్రార్థన చేయకూడదంటే దానిగా కేరళ తెలియదు. తన దేవుడు ప్రార్థించాడు, దేవుడు తప్పించాడు. ఆయన నీకు ఆయన పిల్లల సింహపు గుహలలో వేసినప్పుడు దేవుడు ఆయన తప్పించాడు. ఫైనలీ యాకోబుని చంపేశారు. అది యూదులకు అందరికీ చాలా మంచిగా అనిపించిందంట. ఆ యూదులను మెప్పించడానికి వల్ల పేతురు పట్టుకున్నాడంట. ఇందులో చంపుతాం, చెప్సాలు వేయించాడు. దేవుడు ఆయన మెప్పించాడు. ఇదే రాజు ఎవరైతే ప్లాన్ చేశాడో కొన్ని వచనాల తర్వాత పురుగులు పడి చనిపోయాడంట. ఈ రోజులో వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్? ఎవరెవరైతే క్రైస్తవుల మీద వీళ్ళ ఈ రకంగా హింసని చేయాలా, చంపాలనుకుంటున్నారో ఐ బిలీవ్ గాడ్ విల్ డెఫినెట్లీ టీచ్ us. మన జోలికి రాకుండా పరిశుద్ధుడా మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసుడు, మా సహోదరుడు నిన్న రాత్రి జరిగిన ఆ యొక్క దిగ్ధతను బట్టి మేము చాలా డిసప్పాయింట్. ఆయన ఎక్కడున్నా ఆ పేతును ఇదే రకంగా తప్పించాను. నిన్న జరిగిన విషయం చూసిన వెంటనే ఈ వాక్యం గుర్తొచ్చింది ప్రభు. ఒక వ్యక్తిని చంపారు, దాని రెండో వ్యక్తిని పట్టుకుని వాళ్ళ సంపదమని ప్లాన్ చేసి దైవదూతలు ఆయన విడిపించారు. సాధు సుందర్ సింగ్ ప్రభా నేపాల్లో మీరు ఏ రకంగా ప్రభా, భూటాన్లో ఏ రకంగా తప్పించారు. మీరు పేదలు మీరు ఏ రకంగా గొప్పగా తప్పించారు. దేవుడు తప్పించారు. మీ దాసుడు అజయ్ బాబు గారు తప్పించండి ప్లీజ్ నాయన. సంఘంలో మేమందరం ప్రార్థిస్తున్నాం ప్రభు. మేము మంచి న్యూస్ వినాలి ప్రభు. ఈరోజు మేము మీకు డిక్టేట్ చేయట్లేదు ప్రభు, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అపోస్తుల కార్యాలు 12 అధ్యాయంలో జరిగింది జరపండి ప్రభు. అందరికీ ధైర్యం ఇవ్వండి ప్రభు. వాక్యం ద్వారా మాకు ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. ఎలా తప్పించగలుగుతాం మాకు తెలుసు. అట్లా ఎన్నో బైబిల్లో ఇన్సిడెంట్స్ ఉంటాయి. తప్పించు, విడిపించు. ఈరోజు ఈవినింగ్ లోపల ఇచ్చుకోమంటే మంచి న్యూస్ మేము